హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 895వ నామం, 5 అక్షరాల నామం యోని నిలయ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం యోని నిలయాయ నమః అని చెప్పుకోవాలి. ఉత్పత్తి స్థానమునకు నిలయమైనటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే, త్రికోణంలో ఉన్నటువంటి బిందు శక్తి శ్రీచక్రం మొత్తం కూడా అయోనిర్యోని నిలయ. శ్రీచక్రంలో మొత్తం 2 ఉన్నాయి, ఒకటి త్రికోణం, ఇంకోటి బిందువు. త్రికోణాల ఆవరణలు 5, బిందు ఆవరణలు 4. బిందువులు చెప్పినప్పుడు అయోని అని, త్రికోణాలు చెప్పినప్పుడు యోని నిలయ అని అనాలి. అంటే ఈ 2 కలిపితే ఇంతకుముందు మన నామమైనటువంటి అయోని, ఈ నామమైనటువంటి యోని నిలయ, ఈ 2 కలిపి చెబితేనే శ్రీచక్రం అవ్వాలి. అయోనిర్యోని నిలయ అని చెప్పి 2 నామాలని కలిపి మనం కనుక చెప్పుకుంటే దాని అర్థం శ్రీచక్రం. కొన్ని వైదిక శబ్దాలకి లౌకిక అర్థాలు తీసి ఇంకా కుచితార్థాలతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అమ్మని, జగదంబని శరీర దృష్టితో చూడటం అంత పాపం, ఘోరం ఇంకోటి. మన జన్మకి కారణమైనటువంటి స్థితిని భావించేటప్పుడు మాతృభావన ఉండాలి, కానీ ఇంకొక రకమైనటువంటి భావన ఉంటుందా? అసలు వేదం, వేదాంతం మాతృభావనతో చెప్పాయి, కానీ ఈ నామాలు పట్టుకొని లౌకిక నీచ దృష్టితో మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళ సాంగత్యం కానీ వాళ్ళ సాన్నిహిత్యం కానీ పరమ భయంకరం. అలాంటి వాళ్ళకి మనం దూరంగా కర్తారమీశం పురుషం బ్రహ్మయోనియో యోనిం యోనిం అదితేప్యత సతశ్చ యోనిమ తశ్చ అని చెప్పి వేదవాక్యాలు చెప్పారు. సత్ అసత్ అంటే కారణకార్యాలను కూడా యోని అయింది, అంటే మూలమైంది. వేదంలో పరతత్వం అనేటువంటి అర్థంలో వాడారు. తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదాపిత. భగవద్గీతలో చెప్పారు. ప్రకృతికి యోని అని పేరుని చెప్పుకున్నాను నిన్న. దాని యందు నా చైతన్యం బీజమై ప్రసరించి విశ్వం అనేది ఏర్పడుతుంది అని చెప్పి అమ్మ చెప్పింది. అట్లాగే కైవల్యోపనిషత్తు కూడా ఉమా సహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతి యోనిం సమస్త సాక్ష్యం తమస పరస్తాత్ అని చెప్పన్నారు. అంటే ఉమాసమేతుడైనటువంటి పరమేశ్వరుడిని ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళు సర్వభూతాలకి కారణమైనటువంటి పరతత్వంలోకి చేరుతున్నారు అని చెప్పి కైవల్యోపనిషత్తు చెప్తోంది. యోనిర్మాయోన నిలయ పరిచేద్దాక యస్య అని వ్యాఖ్యవచనం. యోని అనగా పరిమితము చేయనది మాయ అని అర్థము. అలాగే యోని అనగా ఉత్పత్తి స్థానం కింద దాన్ని భావన చేయాలి. అలా భావన చేసి అమ్మవారిని ఆరాధన చేసిన వాళ్ళకి మోక్షం అనేది కరతలాకమలం. ఓం ఐం హ్రీం శ్రీం యోని నిలయాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.